ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. హాయ్ హలో బ్రో, ఏంటి అలా పట్టించుకోవా? ఇక్కడ ఉన్నాను నేను. నాకు ఆశ ఉంటే ఈ ప్రపంచమే కనపడదు. సారీ, ఏమి అనుకోవద్దు. ఓ మై గాడ్, కాదు ఇదంతా ఓకే కానీ వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్. థ్యాంక్ యూ. సారీ, చెప్పాను కదా తను నా పక్కన ఉంటే నాకు ప్రపంచాన్ని మర్చిపోతాను. కాదు మరి ఏంటి, ఇంటర్వ్యూకి ఇలాగ కదా నడుచుకొని రావాలి, ఇలా ఎత్తుకొని తీసుకొచ్చావేంటి? అంటే తను నడిస్తే పాదాలు ఎక్కడికి అందిపోతాయని నేనే ఎత్తుకొని వచ్చా. అరే నిన్ననే కదరా బండి అయిపోతే నాతో దోపించినావు. అవన్నీ చెప్పుకోకూడదు. అంటే నిన్నేమో బండి ఆగిపోతే పాపం తోయిపించావు తనతో. ఆగకపోయినా కూడా కావాలని తోపిస్తాడు అప్పుడప్పుడు. లేదు, ఎందుకంటే ఇప్పుడు తన బండి మీద కూర్చొని నేను చూసాను అనుకో, మళ్ళీ పడి పళ్ళు రాలిపోతాయేమో అని చెప్పేసి తనని తోపించి నేను డ్రైవ్ చేశాను. అట్లా నిజమేనా? ఏంటి ఆ గుండె మీద ఇలా చెయ్యేసి చూడు, నిజం చెప్తున్నాడు అబద్ధం? గుండె ఓకే అనుకుంటొచ్చు. ఓకే, ఏమంటుంది? ఆసియా అంటుంది. అది ఆసియా అవును అదే అంటుంది. లేదు అలా పెడితే చెవు పెడితే వినిపిస్తుంది. ఒక్క నిమిషం. ఇదే ఎవరి గుండె అయినా సరే అదే అంటది. నాకు ఎందుకో నీ గుండె చప్పుడు అనిపిస్తుంది. కూర్చో. సో మొత్తానికైతే ఫైనల్ గా వచ్చేసారు. చాలా రోజుల తర్వాత. చాలా రోజులు కాదు నాన్న, అయితే ఫైనల్ గా ఇలా సుమన్ టీవీకి 2 years పట్టింది, ఇంకా ఎక్కువే. అంటే అలా అని కాదు, ఒకసారి నాకు కుదిరితే తనకు కుదరకపోవడం, తనకు కుదిరితే నాకు కుదరకపోవడం, అట్లా కొంచెం. కాదు, ఇంతకీ ఎలా ఉన్నారు ఇద్దరు? నేను నల్లగున్నా, తను తెల్లగుంది. అలా ఎందుకంటావు? ప్రతిసారి నేను తగ్గించుకుంటా తను. నువ్వు నల్లగున్నా నువ్వు రాజురా. రాజు ఎక్కడున్నా రాజేనా? ఇద్దరం అయితే బాగానే ఉన్నాం ప్రజెంట్. సో రీసెంట్ గా నేను టీమ్ లీడర్ అయ్యాను. తను కూడా శ్రీదేవిలో జబర్దస్త్ లో చేస్తూ లైఫ్ అయితే వెళ్తుంది అలా. కంగ్రాచులేషన్స్. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఎందుకు లేదు, తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది. టీమ్ లీడర్ అయినందుకు మాకు పార్టీ, దావత్ కావాలా? అంటే ఇప్పుడే తీసుకున్నా. దావత్ అంటే మర్చిపోయా, ఇప్పుడు 31st వస్తుంది కదా. రమ్మను, పక్కన కూర్చుంటుంది. కాదురా, 31st దావత్ తీసుకుందాం. ఇది అయిపోయి తీసుకుందాం. అంతేనా? అంతే. సో కాదు అంటే నిజంగా నూకరాజు, మీ జర్నీ డే 1 నుంచి ఈ రోజు వరకు అంటే స్టెప్ బై స్టెప్ కూడా చాలా చాలా అమేజింగ్. అంటే ఎంతోమందికి యూత్కి ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. అండ్ మేము కొన్ని ప్రోమోస్ చూసేటప్పుడు, కొన్ని వీడియోస్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు మీ జర్నీ చూసిన తర్వాత మాకు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో అంత బ్యూటిఫుల్ జర్నీ. అండ్ ఫైనల్గా అనుకున్న గోల్ రీచ్ అయ్యారు. బట్ ఇంకా మాట్లాడాలి, చాలా చాలా విషయాలు మాట్లాడేయాలి ఈరోజు. మొత్తం ఈరోజు అన్ని మనం ఓపెన్ అంతే. ఆసియా, ఏంటి సింగిల్ ఇంటర్వ్యూ అనుకుంటే కపుల్ ఇంటర్వ్యూ అయింది. మరి దాని గురించి ఇప్పుడు నువ్వే చెప్పాలి. మరి నేనే స్టార్ట్ చేయాలా? మరి నువ్వే స్టార్ట్ చేయాలి. కపుల్ అంటే అది అనుకోకుండా పటాస్ నుంచి మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. సో ఆ జర్నీ అలా స్టార్ట్ అయ్యి ఎలానో వెళ్ళి ఇలా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూసా, మా తమ్ముడు అయితే స్ట్రైట్ వేలో ఇలా చెప్పేసేవాడు. అక్క అబ్బాయి కదా, అందుకే ఓపెన్ గా చెప్తాడు. అమ్మాయిని కదా. అమ్మాయా కాదా? ప్రామిస్. చెప్పు నాన్న, లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఎవరు ప్రపోజ్ చేశారు? తెలిసిందే కదక్క. నువ్వైనా నీకే ఎవరొకరు ప్రపోజ్ చేసే ఉండరు. ముందు నువ్వైనా చేసి ఉంటావా? ఎక్కువగా అబ్బాయిలే చేస్తారు. ఎందుకంటే మేము ఏదైనా సరే ధైర్యంగా ఓపెన్ గా చెప్పేస్తాం. నేనే చాలాసార్లు ప్రపోజ్ చేసా ఆసియాకి. ఫస్ట్ పటాసులో ఉన్నప్పుడు ఒక 2-3 సార్లు చేశాను. తను ఒప్పుకోకపోతే ఏడ్చేసా పక్కకి వెళ్ళి. వాష్రూమ్లోకి వెళ్ళి తర్వాత ఇంకా అది వదలలే. అలా చేసే ఇప్పటికీ నవ్వుతూ మాట్లాడుతుంది. బట్ ఏ రోజు ఐ లవ్ యూ చెప్పలే నాకు. ఇప్పుడు తమ్ము మన రోజు వచ్చింది. ఇప్పుడు నువ్వు గనక చెప్పిస్తే నేను నీకు జీవితాంతం నీ ఇంట్లో పనోడుగా ఉంటా. అది చెప్పించు దమ్ముంటే. తమ్ముడు మొన్నే నేను పెద్ద టెడ్డీ బేర్ తీసుకెళ్ళి ఇచ్చా. ఆడపిల్లలకి టెడ్డీ బేర్ అంటే ఇష్టం కదా అని. అది తీసుకుని థ్యాంక్ యూ అంది, కానీ ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు లేదు. ఇదిగో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిన తర్వాత 100% చెప్తాచ్చు. ఏ స్టైల్లో నీకు చెప్తాదో నువ్వు చూడు. మరి ఆ తర్వాత నువ్వు మరి ఏంటి ఇస్తావో నేను చూస్తాను. ఏమి ఇస్తానంటే ఇంక నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను. అదే చూస్తాను మరి. సో మొత్తానికైతే ప్రపోజల్ ఎన్ని ఇయర్స్ జర్నీ మీ ఇద్దరిది? దగ్గరగా 4 years జర్నీ.
సక్సెస్ఫుల్గా 4 years ఫైటింగ్స్, కలవడము. 24 hours ఉంటే డేకి అందులో 23 hours మా గొడవలే ఉంటాయి నాకు తెలిసి. 365 daysలో 364 days అంటే గొడవలు అంటే వేరే గొడవలు కాదు, చిన్న లవ్ చిన్న గొడవలు, చిలిపి గొడవ పడతాం, లవ్ గొడవలు గొడవ పడతాం, మళ్ళీ అప్పుడే కలిసిపోతాం, గొడవ పడతాం, కలిసిపోతాం. కలిసిపోతుంది. కాదంటే లవ్ గొడవలు అంటవి. ఇదేదో బాగుంది నేమ్ చాలా. లవ్ గొడవలు. Yes. లవ్ గొడవలు. ఎస్. మరి ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? ఫస్ట్ అంటే ఇది చెప్పు. నాది తప్పు ఉంటే నేను చెప్పేస్తా, అస్- ఒకవేళ తప్పు లేకపోతే తనే చెప్తుంది వచ్చేసి. అసలు నువ్వు ఎప్పుడు సారీ చెప్పినావు చెప్పు. ఈ 3.5 years లో నాకు ఎప్పుడు సారీ చెప్పినావు? ఓ, ప్రతిసారి నేనే సారీ చెప్తా. అవునా? అవును, తప్పు తనదైనా సరే నేనే సారీ చెప్తా, కానీ ఎందుకంటే- ఒక్కసారే చెప్పాను నాకు సారీ అంతే. ఆ ఒక్కసారి నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అందుకే అది రిపీట్ చేసుకుంటాను. నేను అట్లా. చెప్పించుకోవాలనుకో నీతో సారీ, ఎందుకంటే నేను తక్కువ చేసి చూడను. అయినా మాకు సారీలే ఉండవు, జస్ట్ రియలైజ్ అవుతాం అంతే. అంతేనా? అంతే. సరే, మరి ఇప్పుడు నేనైతే తెలుసుకుంటాను ఎవరి మీద ఎవరికి ఎంత ఎక్కువ ఈ లవ్ ఉంది అనేది. ఇప్పుడు ఇంకొంత టైంలో నాకు అర్థమైపోతుంది. అయితే ఇంకా నేను గెలిచేస్తాను అయితే ఇందులో. చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం. Yes. అయితే ఫస్ట్ మీ పర్సనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి, ఇక్కడికి వచ్చే జర్నీ గురించి, ఈ జర్నీలో మీరు ఫేస్ చేసే అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు లవ్ టెస్ట్ పెట్టుకుందాం. ఓకే, ఓకేనా? Done. రెడీయా మరి? రెడీ. యా. సో నాన్న నీతోనే స్టార్ట్ చేస్తున్నాం. చెప్పు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా మేము ఆల్రెడీ స్టేజ్ మీద చూసేసాము, బట్ ఇంకా మా ఆడియన్స్కి ఇలా లైవ్లో నాతో షేర్ చేసుకుంటే ఇంకా వినాలని ఉంది. బేసిక్గా నేను 2-3 ఇంటర్వ్యూల్లో చెప్పాను, అలాగే స్టేజ్ మీద కూడా చాలా సార్లు చెప్పాను. అంటే ప్రతి ఒక్కరు చాలా మంది కింద నుండి వస్తారు. మన ఒక 100% పీపుల్స్ ఉంటే అందులో 75% కింద నుండి పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు. బట్ నాది కూడా అదే ఫ్యామిలీ. ఒకప్పుడు ఒక పూట తింటే ఇంకో పూట తినకపోవడం, తర్వాత ఒక పూరిపాక ఇల్లు, వర్షం పడితే తడిచిపోయి మేము అందరం ఒక మూల వైపు ఉండి, తర్వాత దాన్ని మళ్ళీ ఆ పూరిల్లును కూడా ఏమంటారు గడ్డి గిడ్డి ఇవన్నీ వేయడానికి కూడా మాకు ఒక 1 month టైం పట్టేది. అంటే అది కొనుక్కొని వేసుకోవాలి అని అంటే. సో అలాంటి రోజుల నుండి ఈరోజు నా ఫ్యామిలీ కంటే ఒక ఇల్లు కట్టించి, తర్వాత నేను ఒక 2-3 చూసుకునే స్టేజ్కి వచ్చాను. సో బికాస్ ఆఫ్ అది మనం పడిన ఒక కష్టం అని నేను నమ్ముతాను ఇప్పుడు కూడా. ఎందుకనంటే నేను ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు, ఇప్పుడు మనం ఒక జాబ్ చేసాం అనుకో, అది నచ్చకపోతే ఇంకో కంపెనీలోకి వెళ్ళచ్చు, అది నచ్చకపోతే ఇంకో కంపెనీకి వెళ్ళచ్చు. బట్ ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నాను అంటే, ఇక్కడ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి, మనం ఎదుగుతుంటే వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇవన్నీ చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను. నాకంటే ఎక్కువ ఆసియా ఫేస్ చేసింది, చేస్తుంది కూడా, ప్రజెంట్ కూడా చేస్తూనే ఉంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు మనం ఏం అనలేం, ఏమన్నా అంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఆ కష్టం నుంచి ఈ రోజుకి కొంచెం పర్లేదు, బట్ నేను ఇంకా చేయాల్సింది, రీచ్ అవ్వాల్సింది కూడా చాలా ఉంది. నిజంగా అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, నూకరాజుకి గవర్నమెంట్ పొజిషన్ జాబ్ వచ్చి కూడా ఎందుకు వదిలేసుకున్నాడు? డిప్లొమా చదివానక్క, డిప్లొమా నాది 85% తర్వాత బీటెక్ చేయాలని ఉండే, బట్ ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చేయలేక ఆపేశాను. మా హెచ్ఓడి కూడా నన్ను చాలాసార్లు ఫోన్ చేసి అడిగాడు, మీరు కనీసం ప్రైవేట్గానే కట్టండి, నాకు తెలిసిన కాలేజీ ఉంది, మీరు ఇలాగ మధ్యలో ఆపొద్దు, ఎందుకంటే కొంచెం మంచిగా చదివే స్టూడెంట్ కదంటే నేను ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా VTPSలో చేశాను, మన థర్మల్ పవర్ స్టేషన్, ఒక 1.5 year. ఆల్రెడీ నేను 10th తర్వాత ఒక 1.5 year గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో వెల్డింగ్ ఇవన్నీ నేర్చుకున్నాను. నేను వెల్డింగ్ చేస్తా. ఆ వెల్డింగ్లో నేను మన సెంట్రల్ రైల్వే ఉంది కదా, లోకోస్ అన్ని రిపేరింగ్కి వస్తాయి అన్నట్టు విజయవాడలో, అందులో చేశా. నాకు అదో 6 months ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది. కట్ చేస్తే థర్మల్ పవర్ స్టేషన్లో ట్రైనింగ్ అయ్యింది. అక్కడ నాకు ఇంజనీర్లు వీళ్ళందరూ తెలుసు అన్నట్టు. నేను కూడా అక్కడే లోకల్, మాది 4 kilometers. అయితే అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఏం చేశారంటే నాకు సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చారు. సూపర్వైజర్ పోస్ట్ ఇస్తే నేను అది చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. నాకు ఒక 15,000 శాలరీ, TDS, PF ఇవన్నీ కట్ అవుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఇండస్ట్రీకి రాకముందు కట్ చేస్తే నేను ఇంకా చేసుకుంటాను, హ్యాపీ. అంటే నాకు అప్పుడు ఆ 15,000 హ్యాపీ. ఎందుకంటే ఒక నెలంతా కష్టపడితే 15,000 వస్తే నేను ఏదో సాధించిన ఫీలింగ్లో ఉండేవాడిని. ఆ 15,000 తీసుకెళ్ళి ఒక 2-3 వేలు నేను పక్కన పెట్టుకుని మిగతావి అమ్మకిస్తే నేను నిజంగానే ఏదో సాధించినట్టు వాళ్ళు కూడా నన్ను చూసేవారు. ఆ తర్వాత నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి జీ తెలుగులో ఆడిషన్స్ అవుతున్నప్పుడు ఒక కామెడీ కిలాడీలు అనే ప్రోగ్రామ్ మాట, అందులో సెలెక్ట్ అయ్యాను. అదేంటంటే డైలీ షో. ఇప్పుడు అదేంటంటే థర్మల్ పవర్ స్టేషన్, దానికి డైలీ వెళ్ళాలి మనం, ఎందుకంటే అక్కడ ఉండి మనం వర్క్ ఎంత చేపియాలి కాబట్టి. ఇది మేనేజ్ అయ్యేది కదా నాకు. ఇది ఏంటంటే వీక్లీ 4 days 5 days ఇది టెలికాస్ట్.
నేను పద్దాక లీవ్ అడిగితే వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. అది ఇది అనుకుంటా. సర్లే ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలని చెప్పి నేను ఇంకా అది మానేసి ఇటు వచ్చేసాను. ఇది వచ్చిన తర్వాత ఇదే ఆగిపోయింది కొన్ని రోజులు. అప్పుడు నేను తప్పు పని చేశానా అని అనిపించింది. బట్ మనం తీసుకున్న డెసిషన్ కాబట్టి ఇంకా మనం వెనక్కి తగ్గొద్దు అని చెప్పి ఇంకా అలాగే ట్రావెల్ అవుతూ వచ్చు. ఒకానొక టైంలో నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకనంటే అది ఆగిన తర్వాత నాకు తినడానికి లేవు, రూమ్ రెంట్ కట్టుకోవడానికి లేవు. ఇంట్లో వాళ్ళని ఫోన్ చేసి అడగను, వాళ్ళకి ఇష్టం లేదు బేసిక్గా. మా అమ్మకి ఏంటంటే నువ్వు చదువుకున్నావు కదా, జాబ్ చేసుకో, అంటే నా కళ్ళ ముందు ఉంటావు, నీకు ఒక మంచి పొజిషన్ అనేది. నేను ఆ జాబ్ చేసేటప్పుడు కూడా ఊర్లో వాళ్ళందరూ, అంటే అది పెద్ద గవర్నమెంట్ది కదా అక్క, నేను వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళందరూ నాకు తెలియని ఒక చిన్న రెస్పెక్ట్ ఇచ్చేవారు మా ఊర్లో. తర్వాత వాళ్ళకి ఇష్టం లేదు మా అమ్మ నాన్నకి. కట్ చేస్తే నేను అది అయిపోయిన తర్వాత వాళ్ళని అడగలేకపోయాను డబ్బులు ఇంట్లో వాళ్ళు. ఇంకెక్కడే మన హైటెక్ సిటీలో ఒక సిమెంట్ పనికి వెళ్ళి రూమ్ రెంట్లు అట్లా కట్టుకునేవాడిని. తర్వాత నాకు అనిపించింది, సర్లే మనం చదువుకున్నాం కదా, అది పోతే పోయింది, మళ్ళీ కష్టపడి ఎగ్జామ్ ఏదైనా రాసి మళ్ళీ కష్టపడదాం, దేవుడి దయ వల్ల మళ్ళీ ఆ జాబ్ వచ్చిందంటే నేను హ్యాపీ, వాళ్ళు హ్యాపీ కదా అనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల తర్వాత మళ్ళీ పెట్టుకోవడం అనే ఒక ప్రోగ్రాంలో అవకాశం వచ్చి ఇంక అటు నుంచి జర్నీ కంటిన్యూ అయింది.